హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? వెల్కమ్ టు మహాచేతి వంటలండి. ఈరోజు మనం చేయబోయే వీడియోలో వచ్చేసి మిల్ మేకర్తో బిర్యానీ అండి. రొటీన్గా ఎప్పుడు మిల్ మేకర్ డైరెక్ట్ వేసుకుని కాకుండా మనం ఇలా చికెన్ ఫ్రై చేసుకుంటాం కదండి, అలా మనం మిల్ మేకర్ని ఫ్రై చేసుకుని కర్రీలాగా అప్పుడు మనం బిర్యానీలో వేసుకుందాం ఫ్రెండ్స్. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తానండి. 1 by 1 వేస్తూ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మనం బాండి పెట్టుకున్నానండి, నూనె వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకునండి ఒకసారి వేసుకుని తీసేస్తానండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందామండి. అదే పెనంలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ముందుగా నేను వెల్లుల్లిపాయలు క్రష్ చేసుకున్నానండి, అలాగే కరివేపాకును కూడా 2 క్రష్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవి ఇందులో వేసేసుకుంటున్నాను. అలాగే ఆనియన్స్ వేస్తున్నానండి, చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను చూడండి. 2 ఆనియన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మనకి వేపుకున్నామండి పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు మనం ఇందులో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, 4 జీడిపప్పులు వేసానండి, పేస్ట్ కొట్టుకున్నాను మెత్తగా. అది ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. మిగతాది బిర్యానీలో వేసుకున్నాను ఫ్రెండ్స్. 2 స్పూన్లు వేసేసుకున్నానండి. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేసుకున్నాం ఫ్రెండ్స్. పేస్ట్ అయితే వేగిపోయిందండి, మసాలా పేస్ట్. ఇప్పుడు ఇందులో మనం మిల్ మేకర్ బాల్స్ వేసేసుకుందామండి. ముందుగా వేసుకున్నాం కదా, ఇందులో వేసుకున్నాక మనం 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్ రుచికి తగినంత. దీన్ని ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు జీడిపప్పు మువ్వులు వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 1/2 ప్యాకెట్ అయితే సరిపోతుందండి. దీన్ని ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి, ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉడికేటప్పుడు ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకున్నామండి. దీన్ని ఒకసారి కలుపుకొని కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. బిర్యానీకి గ్రేవీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బిర్యానీకి ప్రాసెస్ చేసుకుందామండి. ఇప్పుడు మనం బిర్యానీలో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందామండి. చూడండి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ అన్నీ వేస్తున్నానండి. బిర్యానీ ఆకు, ఇందులోనే జీడిపప్పు వేస్తున్నానండి. ఒక 2 ఆనియన్స్, ఒక 4 చిల్లీస్ వేస్తున్నానండి. ఇది వేసుకున్నాం ఫ్రెండ్స్. చూపించాను కదండి, అది వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులో. ఇది మనకి బాగా పచ్చివాసన పోయేదాకా వేసుకున్నాం ఫ్రెండ్స్. పేస్ట్ అయితే వేగిపోయిందండి. ఇప్పుడు 2 టమాటాలు కోసుకున్నానండి. ఇది కూడా బాగా మగ్గేదాకా వేసుకున్నాం ఫ్రెండ్స్. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి, బిర్యానీ రైసు. గ్లాస్కి 2 చొప్పున 4 గ్లాసెస్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫోర్ గ్లాసెస్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. వాటర్ పోసుకున్నాం కదండి, కొంచెం ఇందులో కొంచెం ఒక 1/2 స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం. అంతేనండి. ఇది మరిగిన తర్వాత మనం రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్. బిర్యానీ రైస్ నేను శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట నానబెట్టుకున్నానండి. వాటర్ అంతా దీన్ని డ్రైన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. బిర్యానీ అయితే ఉడుకుతుందండి, ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పైన జీడిపప్పులు వేసుకుందామండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు క్రష్ చేసుకున్నానండి, వేసేసుకుంటున్నాను పైన. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత మనం ఇందాక గ్రేవీ పెట్టుకున్నాం కదండి, ఇది ఇందులో వేసేసుకుంటున్నానండి.
దీన్ని మనం అంతా స్ప్రెడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని ఇలా సిమ్లో ఒక 5 మినిట్స్ వదిలేద్దామండి. అప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం ఫ్రెండ్స్. బిర్యానీ అయితే అయిపోయిందండి. చూడండి ఎలా ఆవిరి బయటకు వస్తుందో, బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని చూడండి గ్రేవీగా ఎంత బాగుందో.